ఈరోజు భోజనంలోకి కందవడలు చేయడం చూపిస్తాను. ఇవి అన్నంలోకి చాలా బాగుంటాయి, కమ్మగా ఉంటాయి. ముందుగా కందని ఇలా కోరుకోవాలి. ఇలా కోరుకున్నాక నీళ్ళల్లో వేసి బాగా పామి కంద ఆ చిక్కదనం అంతా పోయేలాగా శుభ్రంగా కడుక్కోవాలి. 3 సార్లు నీళ్లు మార్చి బాగా కడుక్కోవాలి. కడుక్కున్న కందని గట్టిగా పిండి గిన్నెలో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్నాక మిక్సీ జార్లో ఎండుమిర్చి, పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లిపాయ, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు వేసి రఫ్గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని మనం పిండేసి ఉంచుకున్న కందలో వేసుకుని వరిపిండి, పసుపు, కొద్దిగా శనగపిండి వేసి బాగా కలుపుకోవాలి. కరివేపాకు కూడా వేసుకుని కలుపుకొని ఇలా వడల్లాగా చేసుకుని నూనెలో వేసి వేగించుకోవాలి. నూనె కాగాక ఫస్ట్ చిన్న మంట మీద పెట్టుకొని కొద్దిగా రంగు వచ్చాక అప్పుడు పెద్ద మంట మీద పెట్టి ఎర్రగా వేగించుకోవాలి. ఇలా వేగించుకున్న వడలు అన్నంలో నెయ్యి వేసుకొని ఇలా ముక్కలుగా పెట్టుకొని తింటే చాలా చాలా బాగుంటాయి. సాంబార్ అన్నంలోకి, రసంలోకి నంచుకున్న బాగుంటాయి. ఈ కందవడలు ఒకసారి చేసుకున్నారంటే పదే పదే అడుగుతారు చేయమని.